బాలాపురి గణేశుడి దర్శనం కోసం భారీ క్యూ కొనసాగుతోంది. బొజ్జ గణపయ్యకు తొలి పూజ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గణనాథుని దర్శించుకుంటున్నారు భక్తులు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సబితా ఇంద్రారెడ్డిని సత్కరించారు. ఇటు మరింత సమాచారం అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, బాలాపూర్ దగ్గర ఏంటి పూజలు ఎలా సాగుతున్నాయి? చంద్రిక, బాలాపూర్ గణనాథుడిని దర్శించుకోవడానికి బారులు తీరుతున్నారు భక్తులు. సో ప్రజెంట్ మనం బాలాపూర్ గణేశ్ వద్ద పూజా కార్యక్రమం కాసేపటి క్రితమే ముగిసింది. ఇక్కడ పూర్తిగా కూడా భక్తులకి అలో చేస్తున్నారు. కాసేపటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు స్థానిక మాజీ మంత్రి పూజలో పాల్గొన్నారు. ఇక ఈసారి కొత్తగా మనకి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలో ఈ మండపం ఏర్పాటు చేశారు. అంటే గత చాలా సంవత్సరాలుగా ఒక్కొక్క ఆలయ నమూనాలో ఈ యొక్క బాలాపూర్ గణనాథుడు దర్శనం ఇస్తున్నాడు. అయితే ఈ మొదటి రోజులో భాగంగా ఈ రోజు ఏ కార్యక్రమాలు చేశారు, ఏ పూజా కార్యక్రమాలు చేశారో మనతో పాటు పూజారి గారు ఉన్నారు, అని తెలుసుకున్నాం. సో ఈ రోజు బాలాపూర్ గణనాథుడు అంటే చాలా ప్రత్యేకత. సో రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రత్యేకత. ఈ రోజు మొదటి పూజలో భాగంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు చేశారు? ప్రధానంగా వీక్షకులకు ప్రేక్షకులకు విఘ్నేశ్వర అఖండమైనటువంటి మన భాగ్యనగరం అనగానే ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు పోటీ పడుతుంటే లడ్డులో మన బాలాపూర్ గణపతి స్వామి పోటీ పడుతుంటారు. ఈ సంవత్సరం ఇక్కడ స్వర్ణగిరి దేవాలయం యొక్క నమూనాను ఏర్పాటు చేయడం చాలా ప్రత్యేకతగా ఉండడం జరిగింది. స్వామివారికి విశేషంగా మంగళ వాయిద్యాలు, స్వామివారికి మేళతాళాల చేత కార్యక్రమాలు, స్వామివారికి కైలాసం నుంచి భూమణలకు ఆవాహన పూజా కార్యక్రమాలు, ఆదిత్యాది నవగ్రహ దేవతలు, కలశారాధన, అంకురార్పణ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైపోయి స్వామివారికి విశేషమైనటువంటి ఆయన చేతిలో లడ్డు ప్రసాదాన్ని పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ క్షణం నుంచి స్వామివారు ఈ 11 రోజులు నిర్విరామంగా అఖండమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుందని కూడా గమనించగలగాలి. చూస్తున్న వారందరికీ కూడా గణపతి స్వామికి ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. మొత్తం చూడొచ్చు, కాసేపటికే ముగిసినటువంటి పూజా కార్యక్రమాలకు ఇటు భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే ఈసారి మండపం నిర్మాణంలో కానీ తర్వాత భక్తులకు ఎట్లాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేశారు. మనతో పాటు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. సో ఈసారి ఈ మండపానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఒక వెరైటీ మండపాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం ఒక వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను వేశారు. సో భక్తుల తాకిడి ఎట్లా ఉంది మొదటి రోజు? అంటే ఫస్ట్ డే నుంచి మేము భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీసే వారి వాలంటీర్సే కానీ కమిటీ మెంబర్లే కానీ అన్ని భక్తులకి తొందరగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఒక టీంతో ఇక్కడ భక్తుల గురించి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం స్వర్ణగిరి ఆలయ నమూనాను వేయడం జరిగింది. ఈ గత సంవత్సరం చూసే అయోధ్యలోని రామ మందిరాన్ని వేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. భక్తులకి ఏ సమయం నుండి ఏ సమయం వరకు దర్శనం కల్పిస్తుంది? ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల నుంచి సాయంత్రం రాత్రి 11 గంటల వరకు దేవుని దర్శనానికి రావచ్చు. అంటే గత సంవత్సరం 30 లక్షలకు పైగా వేలపాటలో పోయింది. సో ఈ సంవత్సరం లడ్డూకి సంబంధించి యాక్షన్ ఎట్లా ఉండబోతుంది? యాక్షన్లో పాల్గొనాలంటే ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి? అంటే ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ బాలాపూర్లోనే లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది. ఫస్ట్ మొట్టమొదటగా 94లో 450 రూపాయలకు వెళ్ళిన లడ్డు గత సంవత్సరం 30 లక్షల 1,000కి కొలన్ శంకరెడ్డి లడ్డూని తీసుకోవడం జరిగింది. ఈ లడ్డు ఇప్పటివరకు పెరుగుతూ వచ్చింది కానీ ఇప్పటివరకు తగ్గలేదండి. ఎందుకంటే కొన్నవారికి మంచి జరుగుతుంది, వారి కష్టైశ్వర్యాలు కానీ బిజినెస్లో కానీ వ్యవసాయదారులే కానీ వివిధ రంగాల్లో ఉన్న వారు అందరూ డెవలప్మెంట్ కారణం వల్ల ఈ లడ్డు చాలామంది కొనడం జరిగింది. ఈ లడ్డు వచ్చిన అమౌంట్ కూడా ఇప్పటివరకు 1,64,00,000 వివిధ ఆలయాల అభివృద్ధికి, వివిధ ఆలయాలు కట్టించడం కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, వరద బాధితులు కానీ వివిధ కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలకి ఒక అమౌంట్ని మేము ఉపయోగిస్తాం. అంటే లడ్డు యాక్షన్ ఎప్పుడు ప్రారంభం చేస్తారు? అంటే లడ్డు యాక్షన్కి సంబంధించి ఇందులో మీ దగ్గర నమోదు చేసుకోవాలంటే ఎట్లా ఉంటాయి నియమాలు? లడ్డు యాక్షన్లో పాల్గొనాలంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ 5,000 రూపీస్ ఇక్కడ పేరు రాపించుకోవాలి, ఇచ్చి పేరు రాపించుకోవాలి. అదేవిధంగా లడ్డు కొనేవాళ్ళు అనుకున్నవారు ప్రతి ఒక్కరు లడ్డు యాక్షన్ ఒక రోజు ముందు గత సంవత్సరం 30 లక్షలు 1,000 వెళ్ళింది కాబట్టి 30 లక్షలు 1,000 మాకు డిపాజిట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ డే వాళ్ళు లడ్డు యాక్షన్లో పాల్గొనడం ఉండడం జరుగుతుంది.
మొత్తానికి చూడొచ్చు భక్తులకు సంబంధించి కూడా తాకిడి ఎక్కువనే ఉంది. మనకి గంట గంటకు కూడా భక్తుల తాకిడి పెరుగుతుంది. ఇక్కడ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బాలాపూర్ గణనాథుని దర్శించుకుంటున్నారు. అయితే ఈ లడ్డూకి చాలా ఫేమస్ అయినటువంటి బాలాపూర్ గణనాథుడు మొదటగా ఖైరతాబాద్ గణనాథుడు, తర్వాత బాలాపూర్ గణేషే గుర్తుకొస్తాడు. సో కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు? సాగర్ రింగ్ రోడ్. ఎట్లా ఉంటుంది బాలాపూర్ గణేష్? బాగుంటారు. ఎక్కడి నుండి వస్తున్నారు? 2 years నుంచి వస్తున్నాం. నువ్వు ఎక్కడి నుంచి? ఉప్పు కూడా ఎట్లా ఉంటుంది బాలాపూర్ గణేష్? మస్తు ఉంటుంది ప్రతిసారి కిరాక్ అసలుకి. ఆలయ నిర్మాణం ఈసారి మంచిగా ఉంది అన్న. ఏంది? ఈసారి స్వర్ణగిరి సెటప్ మంచిగా చేశారు కదా, అది మస్తు ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఈసారి ఫ్రెండ్ సీట్లో వచ్చారు, వాళ్ళు ముంగల్కి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? బడంపేట నుంచి. అమన్గల్ మాది బడంపేట నుంచి వస్తున్నాం. సూపర్ ఉంది. లేదు ఫస్ట్ టైమే వచ్చిన సూపర్ ఉంది. ఎక్కడి నుంచి వస్తారు బ్రో? దిల్ష్ నగర్ నుంచి వస్తుంది. అవును, ప్రతి సంవత్సరం చాలా బాగుంది. ఎంతసేపు నిల్చున్నారు క్యూలో? 10 minutes. చాలా బాగుంది. పార్కింగ్ అంటే బండి కొంచెం దూరం పెట్టుకొని రావడం బెటర్. మొత్తం చూడొచ్చు, అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నామని కొంతమంది యువకులు చెప్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా వచ్చిన వారిని వచ్చినట్టే పంపిస్తున్నారు. ఎందుకంటే భక్తులకు ఎట్లాంటి తొక్కిసలాంటివి సంబంధించి ఎలాంటివి కాకుండా కూడా చూస్తున్నారు. ఇక మరోవైపు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ క్యూలు ఉంటుంది కాబట్టి క్యూలో కొంత జేబు దొంగలు కూడా ఉంటారు అన్నటువంటి ఒక క్రమంలో సో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలో నిఘా కూడా ఉంటుంది. ఎవరైనా కొంత అమ్మాయిలకు సంబంధించిన ఏమైనా చీటింగ్ లాంటి జేబు దొంగలు కాబట్టి సో ఇట్లాంటివి చేయడం వాటిలో సీసీ కెమెరాలు గుర్తిస్తారు. ఇక మరోవైపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు పార్కింగ్ సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. 2-wheeler పార్కింగ్ ఒక దగ్గర, తర్వాత 4-wheelerకి సంబంధించి పార్కింగ్ ఒక దగ్గర, సో ఇట్లా డిఫరెంట్ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆలయ నమూనాను ఇక్కడ ఈ బాలాపూర్ గణేశునికి సొంతం. సో ప్రతి సంవత్సరం కూడా ఒక డిఫరెంట్ ఆలయ నిర్మాణాలు చేస్తారు కాబట్టి ఎక్కువగా దర్శించుకుంటున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇంకా మొదటి రోజే భక్తుల తాకిడి ఎక్కువగా పెరిగింది. భక్తులకు సంబంధించి కూడా మనకు చూడొచ్చు, కొంతమంది కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్, సో ఇట్లా వీళ్ళందరూ కూడా వచ్చి బాలాపూర్ గణనాథుని దర్శించుకుంటున్నారు. ఇక సాయంత్రమే పూజా కార్యక్రమం ముగిసింది కాబట్టి ఒకసారిగా భక్తులని లోపలికి అనుమతించడంతో కొంత తాకిడి పెరిగింది. సో రేపు అంటే ఈరోజు మొదటి రోజే కాబట్టి ఇంకా రోజుకి 9 రోజుల పాటు కూడా బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడానికి భక్తులు అయితే వస్తున్నారు. సో మరికొంతమంది కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారని అడిగి తెలుసుకుందాం. సో ఎక్కడి నుంచి వచ్చారు కదా? మీర్పేట. ఎట్లా ఉంటుంది? ప్రతి ఇయర్ వస్తారా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ వచ్చారా? ఇద్దరం వచ్చినాం. ఫ్రెండ్స్ ఇంకా ముందు వెళ్ళారు. బాలాపూర్ గణేశుని గురించి ఏం తెలుసు నీకు? ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారు, బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక లాస్ట్ ఇయర్ ఇంకా బాగుండే. ఐస్ ఈసారి లడ్డు వేలం చాలా బాగా జరుగుతుంది, బాగా ప్రైజ్ అవుతుంది. 15 minutes పట్టింది. చూడొచ్చు, అంటే వచ్చే భక్తులకు మాత్రం ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వెంటనే వస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంకా మనకు చూడొచ్చు రష్ పెరుగుతుంది. వీరికి అందరినీ కూడా అంటే మనకి పురుషులు మహిళలు కలిపి కూడా అంతా కొంత అలాగ పెట్టినా కూడా సో అంతా మిక్స్డ్గా వచ్చేస్తున్నారు. సో తొందర వచ్చాయి. ఎందుకంటే ఎక్కువగా బాలాపూర్ గణనాథుని ఫోన్లో బంధించడానికి సెల్ఫీలు తీసుకుంటూ తర్వాత ఫోన్లో ఎక్కువ తీస్తున్న వారు కూడా ఆ విజువల్ కూడా చూడొచ్చు. సో కాసేపటి క్రితమే స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. ఇక వీఐపీ మూవ్మెంట్ ఉంటే మాత్రం సో ఖచ్చితంగా ప్రత్యేకంగా ఒక మార్గం ఏర్పాటు చేశారు, అక్కడ నుండి లోపలికి అనుమతిస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఖైరతాబాద్ గణనాథుని తర్వాత బాలాపూర్ గణనాథునికే ఇక్కడ ఎక్కువగా ప్రయారిటీ చూపుతారు. ఎక్కువగా వచ్చి ఫోన్లో బంధించడం కానీ, ఎందుకంటే మండపం కొత్తగా ఏర్పాటు చేశారు, ప్రతి సంవత్సరం కొత్తగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి మండపం ఆకర్షణగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు నిలుస్తుంది. చంద్రిక.